వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము సెల్ హెల్త్ క్లినిక్ బంజారా హిల్స్లో ఉన్నాము. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ అఖిల్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. సో వారితో మాట్లాడదాం. అఖిల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అఖిల్ గారు, ఇక్కడ న్యాచురోపతికి సంబంధించి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నామని, అలాగే బీపీ, షుగర్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిస్తున్నారని విన్నాము. సో మీరేం చెప్తారు దీనికి? నిజమేనండి, బీపీ షుగర్ ఇక్కడ అద్భుతంగా తగ్గుతాయి. లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నిటికీ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఖచ్చితంగా 3 to 4 months లోనే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది పేషెంట్స్ లో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు, మాకు లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారా? మన ముందర మధు గారు అనే ఒక పేషెంట్ ఉన్నారండి. సార్ ఒక ఏజ్ 50 years. సార్ మనల్ని నవంబర్ లో మన సెంటర్ లో కలిసినప్పుడు సార్కి ఇంచుమించుగా 15 years నుంచి బీపీతో సఫర్ అవుతున్నారు, 4 months నుంచి షుగర్ తో సఫర్ అవుతున్నారు, 8 years నుంచి ఫిస్టులా ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. 1.5 month లోనే బీపీ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండానే బీపీ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. కొన్ని డైట్లో మార్పులు, కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ డైట్ చేయడం వల్ల బీపీ అనేది 1.5 month క్లియర్ అయిపోయింది. షుగర్ కూడా 3 months పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవడము, సెల్స్ యాక్సెప్ట్ చేయడం అన్ని రిపోర్ట్స్లో మనకు క్లియర్గా కనబడుతున్నాయి. మన దగ్గరకు వచ్చినప్పుడు HbA1c 8 ఉంది, 3 months తర్వాత HbA1c 5.9కి వచ్చింది. 8 years నుంచి సఫర్ అవుతున్న ఫిస్టులా ప్రాబ్లం కూడా ఇంచుమించుగా 90% వరకు క్లియర్ అయిపోయింది. సో అది ఎలా తగ్గింది అనేది మనం డైరెక్ట్ వీరితోనే మాట్లాడి తెలుసుకుందాం. పేషెంట్ మనతో పాటు ఉన్నారు. హలో అండి, మీ పేరు? మధు గారు. సో సార్, డాక్టర్ గారు చెప్తున్నారు మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని 90% తగ్గిపోయాయి అంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడికి రావడం ఎలా జరిగింది? మీకు సెల్ హెల్త్ గురించి ఎలా తెలిసింది? నేను యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చిన అప్రోచ్ అయినా. అఖిల్ గారిని అప్రోచ్ అయితే ఫంక్షనల్ మెడిసిన్ అండ్ డైట్ సజెస్ట్ చేసిరు. వారు చెప్పిన ప్రకారం ఎగ్జాక్ట్లీ ఫాలో అయితే నాకు సూపర్ రిజల్ట్ వచ్చింది. నో డౌట్. అది ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నారు కదా? 8 years నుంచి ఫిషర్ ఉంది. 2018 నుంచి ఫిస్టులా ఉంది. అది బాగా సఫర్ అయినా, మధ్యన వేరే మెడిసిన్ కూడా తీసుకున్నా కానీ అంత ఇంప్రూవ్ లేదు. కొద్ది రోజులు టెంపరీ రిలీఫ్ ఉండే, తర్వాత మళ్ళీ సేమ్ బూజింగ్, పస్, డిశ్చార్జ్ ఇదంతా ఉండే. బట్ ఇప్పుడు 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. 3 monthsలోనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంత స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అంతా పోయింది, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకో 10% ఉంది అంతే. 90% కూడా తగ్గింది. బీపీ ఒక 45 to 50 days లా ఫంక్షనల్ మెడిసిన్ అండ్ ప్రాపర్ డైట్, వాళ్ళు చెప్పిన అడ్వైస్ ప్రకారం ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రహ్మాండంగా కంట్రోల్ అయింది. ఇప్పుడు గత ఆల్మోస్ట్ 40-45 days నుంచి నేను అసలు ఏ టాబ్లెట్ తీసుకోవట్లేదు బీపీకి. షుగర్ కూడా ఉందన్నారు. షుగర్ కూడా తగ్గిందా? షుగర్ నాకు వచ్చి 4 months అయింది. అంటే ఇక్కడికి రాకన్నా ముందు 4 months బిఫోర్. నేను నవంబర్లో వచ్చిన, దానికన్నా 4 months బిఫోర్ నాకు వచ్చింది. సో నేను అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సారు HbA1c సజెస్ట్ చేస్తే 8 ఉంది అప్పుడు. సో ఫస్ట్ మంత్ 1 month కంప్లీట్ అయినాక, అంటే వీళ్ళు ఇచ్చిన హర్బల్ మెడిసిన్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ తోటి, డైట్ తోటి, రెస్ట్రిక్టెడ్ డైట్ తోటి వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయితే ఫస్ట్ మంత్ 7.2కి వచ్చింది. అంటే 1 month కంప్లీట్ అయినాక 7.2ది, మళ్ళీ సెకండ్ మంత్ కంప్లీట్ అయినాక 6.3కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 5.9కి వచ్చింది. గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. అసలు ఏమి ఇస్తారండి? మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏం సజెస్ట్ చేశారు మీకు? వాళ్ళు ఒక రోటీ ఆట అది ఇస్తారు. అది దాంతోపాటు కొన్ని ఒమేగా 3 అండ్ సీబక్తాన్ ఆయిల్ అండ్ క్యాప్సుల్, నెక్స్ట్ మల్టీవిటమిన్, అలాంటి న్యాచురల్ హర్బల్ బేస్డ్ మెడిసిన్ ఇస్తారు. వాటికి సంబంధించి నానో గోల్డ్ వాటర్, ఇలా రకరకాల కొన్ని ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, నెక్స్ట్ విటమిన్ C, D3-2K సాచెట్స్ అని అవి ఉంటాయి. అవి వాళ్ళు చెప్పిన ప్రకారం యూజ్ చేసి, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం డైట్ చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. ఐఎమ్ 100% సాటిస్ఫైడ్, నో డౌట్. డైట్ అంటే ఏం చెప్పారు? డైట్ ఏం సజెషన్ చేశారు మీకు? వైట్ తీసుకోవద్దు, అంటే షుగర్ కాబట్టి ఎనీ వైట్స్, అంటే వైట్ షుగర్ లేదు, అంటే వైట్ షుగర్స్, అంటే పిండి కానీ, మైదా పిండి కానీ, షుగర్ కానీ, వైట్ రైస్ కానీ ఇలాంటి అవాయిడ్ చేసేసి వాళ్ళు చెప్పిన రోటీ పౌడర్ తోటి తింటే కంప్లీట్గా కంట్రోల్ అయింది. 90%. నాది ప్యాంక్రియాస్ కూడా ఫంక్షన్ సూపర్ ఉంది. అంటే ఇప్పుడు రీసెంట్గా తీసిన రిపోర్టు HOMA-IR అండ్ కార్టిసాల్ లెవెల్స్, ఈవెన్ HbA1c ఇవన్నీ కూడా 90% సాటిస్ఫాక్టరీ ఉంది అండ్ బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఓకే. అండ్ బిఫోర్ కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కొంచెం ఫిజికల్ గా కూడా యాక్టివ్ గా ఉన్నారా, స్ట్రాంగ్ గా ఎలా అనిపిస్తుంది అసలు? కంప్లీట్ హెల్దీగా ఉన్నా అండ్ యాక్టివ్గా ఉన్నా, స్ట్రాంగ్గా ఉన్నా.
మామూలుగా చూస్తే కూడా ఎంత దూరం నడిచినా కానీ నథింగ్, ఐ డోంట్ ఫీల్ ఎనీ రెస్ట్లెస్నెస్, అంటే ఎనర్జెటిక్గా ఉంటున్నా. అట్లేం లేదు. మామూలుగా షుగర్ బీపీ వచ్చింది అంటే ఏం చేసినా తగ్గదు, కంట్రోల్లో ఉంచుకోవాలి అంటారు, కానీ ఎవ్రీడే మెడిసిన్ అనేది కంపల్సరీ అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ పూర్తిగా మానేశారా ఇంకా షుగర్కి బీపీకి మెడిసిన్? అంటే బీపీకి మెడిసిన్ మానేసిన, నథింగ్. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ మనకు ఫ్యాటీ లివర్ స్టేజ్ 2 ఉండే, ఫస్ట్ మంత్ వాడినాక స్టేజ్ 1కి వచ్చింది, సెకండ్ మంత్ వాడినాక అది నీళ్ళు అయిపోయింది, అంటే ఫ్యాటీ లివర్ 0 వచ్చింది. అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ షుగర్ కూడా 5.9కి వచ్చింది. అది కూడా ఈ మంత్ చేస్తే ఐ హోప్ ఇట్ విల్ బి 5.7 లోపే వస్తుంది యాజ్ పర్ నార్మ్స్. అంటే ఓకే. సో ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అష్యూర్ చేశారా మీకు ఇన్ని మంత్స్లో మీకు ఈ ప్రాబ్లమ్ని తగ్గిస్తాము? అట్లనేం లేదు, అది మనం అంటే మీరు చేసే డైట్ ప్రకారం ఉంటుంది, అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. నేను కొంచెం స్ట్రిక్ట్గా చేసిన, వాళ్ళు చెప్పినట్టే ఫాలో అయినా కాబట్టి నాకు రిజల్ట్ బాగుంది. ఓకే. అండ్ మనలో మన మాట ఇప్పుడు ఇంత బాగా తగ్గింది అంటే ఏమైనా మెడిసిన్స్ కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ కావచ్చు, సప్లిమెంట్స్ అంటున్నారు కదా, ఏమైనా కాస్ట్లీ ఉంటాయా, అందరికీ అఫోర్డబుల్ ఉంటాయా? లేదు, కంపారేటివ్లీ అఫోర్డబులే ఉంటుందండి. ఎందుకంటే మనము బయట పోయినప్పుడు దాని కాంప్లికేషన్స్ వేరే, ఇక అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా కాంప్లికేషన్స్, మెయిన్ హెల్త్ కాబట్టి ఇక అది కొంచెం తప్పదు, అది మనం చేయాల్సిందే. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో మీరు అదర్ పేషెంట్స్కి ఇలా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి సెల్ హెల్త్ గురించి ఏం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? 5 స్టార్ అయితే 5 ఇస్తా, 10 స్టార్ అంటే 10 ఇస్తా, నో డౌట్. అది రమ్మనే చెప్తున్నా అందరికీ. ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేసి చూస్తే అట్లీస్ట్ దే విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్, అది ప్యూర్ న్యాచురల్ అనమాట. అందు గురించి అని వచ్చి చూస్తే అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను చెప్తే ఏంటంటే అదేదో స్వార్థం గురించి చెప్పినట్టు అవుతుంది, బట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ మై హార్ట్ ఏంటంటే నేను స్వయంగా అనుభవించిన కాబట్టి ఐ హోల్ హార్టెడ్లీ ఐ కెన్ సే దట్ 100% నేను అది రిజల్ట్ చూసిన కాబట్టి అది బాగుంది అని చెప్తున్నా. అట్లా ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ మా వాళ్ళు అంటే వాళ్ళే మోటివేట్ అయ్యారు. నేను చేసిన స్ట్రిక్ట్ చూసి ఇంత స్ట్రిక్ట్ డైట్ అవసరమా అని కూడా కొంచెం అన్నారు ఫస్ట్లా, బట్ నౌ దే వాళ్ళు కూడా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ 84 kgs వెయిట్ అనమాట. ఇప్పుడు 72, 12 kgs. ఎన్ని మంత్స్లో అండి? హార్డ్లీ 3 months అంతే అండి. నవంబర్ 16th ఐ స్టార్టెడ్, నౌ ఇట్ ఈస్ February 16. 3 months అంతే. 12 kgs తగ్గిన. ఓకే. ఇప్పుడు మామూలుగా అందరు తీసుకునేలాగా రైస్ కర్రీస్ ఇలా తీసుకుంటారా, సపరేట్ గా ఉంటుందా మీ కుకింగ్ ప్రాసెస్ అంతా? లేదు, సపరేట్ ఉండదు, వైట్ రైస్. కాకపోతే ఏంటంటే వైట్ రైస్ అంటే వీళ్ళ దగ్గర ఉంటుంది అది రైస్, ఆ రైస్ తీసుకోవాలి, లేదంటే రోటీ పౌడర్. బట్ ఏంటంటే ఆయిల్ అది మామూలుగా వాడే ప్యాకేజ్డ్ ఆయిల్స్ కాకుండా కొబ్బరి నూనెతో చేస్తే రిజల్ట్ బాగుంటుంది. సో అట్లీస్ట్ ఆ రిజల్ట్ వచ్చి మనం మంచిగా ఉండి నార్మల్ అంటే షుగర్ కానీ బీపీ కానీ నార్మల్కి వచ్చేంత వరకన్నా పాటిస్తే అదర్ ఆటోమేటిక్గా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే పాటిస్తారు. అవును. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేసుకోవాలి కదా, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. సో ఓవరాల్ గా మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. నో డౌట్. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడడం వల్ల మాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. సో చూస్తున్నారు కదండి, సెల్ హెల్త్లో మధు గారు యాజ్ ఎ పేషెంట్గా వచ్చారు, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా ఆయన బిఫోర్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మెడిసిన్స్ యూస్ చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేసరికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా డైట్ చార్ట్ అన్ని ప్రిపేర్ చేసి చేయడం వల్ల క్రమేపీ తనకున్నటువంటి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా ఫ్యాటీ లివర్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా చాలా 12 kgs తగ్గారు 3 monthsలో, అంటే మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు చాలా ఫిట్గా హెల్దీగా ఉన్నారు. అన్నీ కూడా బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ అనమాట. మంచి హెల్దీ వేలో హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూ వెయిట్ కూడా తగ్గించుకుంటూ మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి సెల్ హెల్త్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి సెల్ హెల్త్కి వచ్చేసేయండి.